బెళగావి జిల్లా ఎస్పీ డాక్టర్ భీమశంకర్ గులేదా తెలిపిన వివరాల ప్రకారం పియు ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనారోగ్యం కారణంగా రామలింగ మఠాన్ని ఆశ్రయించింది. ఆ మఠాధిపతి హఠయోగి లోకేశ్వర స్వామీజీపై ఆమెకు నమ్మకం, భక్తిభావం ఏర్పడ్డాయి. ఈ నెల 13న తన మేనమామ ఊరికి వెళ్లిన బాలిక కాలినడకన తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అటుగా కారులో వచ్చిన స్వామీజీ డ్రాప్ చేస్తానంటూ కారులో ఎక్కించుకున్నాడు. కారు తమ గ్రామం మీదుగానే వెళ్తుందని తెలిసి బాలిక కారులో ఎక్కింది. అయితే కారును ఆ గ్రామంలో ఆపకుండా స్వామీజీ బాలికను బెదిరించి రాయచూరుకు తీసుకువెళ్లాడు. అక్కడి ఓ లాడ్జిలో 2 రోజుల పాటు ఉంచి అత్యాచారం చేశాడు. అనంతరం ఈ నెల 15న బాగల్కోట్కు తీసుకువెళ్లి అక్కడి ఓ లాడ్జిలో ఉంచి మళ్లీ అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఇంటికి వెళతానని బాలిక ఏడవడంతో ఈ నెల 16న మహాలింగపుర బస్టాండ్లో వదిలేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం బాలిక ఇంటికి చేరుకొని జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. ఈ నెల 21న బాగల్కోట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసును మూడలిగే పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దీంతో స్వామీజీని గురువారం అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.